హరహర మహాదేవ. వాస్తు అనగానే చాలామంది ఏమనుకుంటారు, ఏదో చెప్తారు, ఆ దిక్కు ఈ దిక్కు చూపిస్తారు, డబ్బులు తీసుకొని వెళ్తారు, వాస్తు లేదు ఏం లేదు అని భావిస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమైనా అనుకుంటారు, మన పని మనం చేసుకుంటూ పోదాంలే, ఎట్లా రాసి పెట్టుట్టు అట్లయితుంది, దానికి వాస్తు ఏం చేస్తుందిలే అని ఇంకొంతమంది భావిస్తారు. అసలు ముందుగా వాస్తు ఎంత గొప్పది, దాంట్లో ఉన్నటువంటి శక్తి ఏమిటి, దాంట్లో ఉన్న వెనుకాల ఉన్న సైన్స్ ఏమిటి, అసలు ఇది ఎంత పురాతనమైనదో తెలుసుకోండి. ముందుగా రాముల వారి యొక్క అయోధ్య నగరం, శ్రీకృష్ణుడి యొక్క ద్వారకా నగరం, పాండవుల మయసభ, అటువంటివి యుగాల క్రితమే కూడా వాస్తు ప్రస్తావన ఉన్నది. అలాగే మన పురాణాలలో విష్ణు పురాణం, మత్స్య పురాణంలో కూడా వాస్తు ప్రస్తావన ఉన్నది. ఇక సరే యుగాల గురించి వదిలేసేయండి, మన కలియుగంలో కూడా చాలా పురాతనమైనటువంటి నాగరికత, సివిలైజేషన్ అంటారు కదా, సింధు నాగరికత, హరప్పా మోహంజోదారో తవ్వకాలలో కూడా బయటపడినటువంటి నగరాలు, వాటి కట్టడాలు, వాటి నీటి పారుదల సిస్టమ్, వాటర్ సిస్టమ్, ఇరిగేషన్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ కూడా వాస్తు ప్రకారంగానే ఒక సైంటిఫిక్ వేలో కట్టినట్టుగా మనకి చాలా ఆధారాలు ఉన్నాయి. అలాగే మనము ఎన్నో తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాం, ఎన్నో పురాతనమైనటువంటి గుళ్ళని మనం చూస్తూ ఉంటాం. వాటి గోపురాలు, ఆ గుళ్ళల్లో వాటి వెనకాల ఉన్న రహస్యాలు, ఆ తర్వాత వాటి కట్టడాలు, ఆ ఎనర్జీసు, అదంతా దాని వెనకాల ఉన్న సైన్స్ అంతా కూడా ఒక నిర్మాణ శాస్త్రము. అంటే అది కూడా వాస్తు శాస్త్రమే. అంటే ఈ వాస్తు శాస్త్రం ఎంత గొప్పదో తెలుసుకోండి. ఆ వాస్తు ప్రకారంగా మీ ఇళ్ళని అడ్జస్ట్ చేసుకోండి, మంచిగా జీవించండి. జై శ్రీరామ్.